దేవుని తీర్పులు వేరు, మానవుని తీర్పు వేరు. ఒక వజ్రాన్ని పట్టుకొని అది బొగ్గని మనం అంటే అది బొగ్గు కాదు. ఈ మనుషులందరూ చేరి నిన్ను గూర్చి ఏమన్నా సరే వాళ్ళ తీర్పును బట్టి నీ బ్రతుకు మారదు, నీ హోదా మారదు, పరలోక రాజ్యంలో నీ స్థానము మారదు, దేవుని కుటుంబంలో నీకున్న గౌరవం పోనే పోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మనుషులు ఇచ్చే తీర్పు మనకు అవసరం లేదు, మనుషులు ఇచ్చే మెప్పు మనకు అవసరం లేదు. దేవుడు నన్ను గూర్చి ఏమనుకుంటున్నాడు అనేది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి, ధ్యానం చేయాలి. దేవునికి నేను ఇష్టడనా కాదా? దేవుని దృష్టికి దావీదు అసలు ఏ తప్పు చేయలేదు అంటాడు. నేను బోల్డ్ చేశాను అంటాడు ఆయన. అది దావీదు యొక్క స్వచ్ఛమైన మనస్సాక్షిని సూచిస్తుంది.